ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అవుతుంటే ఖచ్చితంగా ఏదో రాంగ్ జరుగుతుందని అనుకోమాకండి. 20 నుంచి 30% ప్రెగ్నెంట్ మహిళల్లో కాస్తో కూస్తో స్పాటింగ్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో అవడం సహజమే. ఇది అయినా కానీ హెల్దీ ప్రెగ్నెన్సీ అయ్యి లక్షణంగా పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు ఈ స్పాటింగ్ ఎందుకు అవుతుంది, ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే ఎందుకు అవుతుంది? కొన్ని హార్మ్లెస్ రీజన్స్ ఉన్నాయి. అసలు ఏ కారణం లేకుండా ఏ ఇబ్బంది పెట్టకుండా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. 10 నుంచి 15 రోజులు కన్సెప్షన్ అయ్యాకంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ ఎంబ్రియో పిండం ఎప్పుడైతే గర్భసంచిలోకి వచ్చి అతుకుతుందో లైట్ స్పాటింగ్ అవ్వచ్చు. ఎందుకంటే తవ్వుకుంటూ గర్భసంచిలోకి వెళ్తుంది. అది లైట్ పింకా బ్రౌనా లేదా కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల పాటు ఉన్నా భయపడకండి, పెయిన్ ఉండదు, ఇది సహజమే. ఇది నార్మల్ టైప్ ఆఫ్ బ్లీడింగ్. రెండో కారణం బ్లడ్ ఫ్లో, రక్త ప్రవాహం ఎక్కువ ఉండడము సహజమే ఎర్లీ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే సర్విక్స్కి యోనికి ఏంటంటే ఈ బ్లడ్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ బ్లడ్ రక్తం ప్రవాహం అవుతూ ఉంటుంది. కాబట్టి ఏ చిన్న యాక్టివిటీ అయినా లైక్ ఇంటర్కోర్స్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ లేదా కాన్స్టిపేషన్ అవుతుంటే కూడా ఈ బ్లడ్ వెసల్స్ బ్రేక్ అవుతాయి. దీనివల్ల స్పాటింగ్ అవ్వచ్చు.